డోర్ లాగా కిటికీ పెట్టం మనం, ఒక మూరడి కిందకి పెట్టేదాన్ని. ఆమె అంటే ఆ సమయాలలో ఆయన చూస్తున్న విజన్లో అనేక పక్షులు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఓడలో సో మెనీ బోట్స్ ఆర్ దేర్, ఎన్నో పక్షులు ఉన్నాయి. పక్షిరాజు ఆ సమయాలలో మంచి పక్షి, దూర ప్రాంతంలో ఉన్న సమస్తాన్ని పక్షిగా చూడగలరు. రాజు ఉంది అక్కడ, కింగ్ ఉంది అక్కడ. నావలో ఓడలో మంచి రాజు ఉంది అక్కడ. సరే రాజుని పెట్టి వదులుదామంటే రాజు రెక్క కూడా పట్టట్లేదు దాంట్లోకి. గమనిస్తున్నారా? రాజు రెక్క పట్టట్లా ఆ కిటికీలోకి. కానీ సమాచారం రావాలంటే ఇప్పుడు రాజు వెళ్ళకూడదు. ఇట్ ఈస్ నాట్ ద ఎర్త్ బౌండ్ క్రియేచర్, ఇట్ ఈస్ హెవెన్లీ బౌండ్ క్రియేచర్. వాస్తవే అది భూలోక సంబంధమైన మరి జీవి కాదు, కానీ అది పరలోక సంబంధమైన జీవి. అది అయినప్పటికీ మరో రాజ్యంలో ఉన్న సమాచారం కావాలంటే ఆమె పక్షిరాజు సరిపోట్ల. ఏ న్యూ వరల్డ్, ఒక కొత్త ప్రపంచంలో నుండి ఒక సమాచారం తేవాలంటే పావురం సరిపోట్ల, మరి పక్షిరాజు సరిపోట్లేదు అక్కడ, రెక్క సరిపోట్లేదు అక్కడ. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే కొంత మేరకు మాత్రమే పక్షిరాజు పరిచర్య. నోవాహు ఓడలోకి వెళ్ళడానికి మునుపు ఈగల్ అనౌన్సింగ్. నోవాహు ఈజ్ ఈగల్. ఆమె ఒక ఈగల్ లాంటి వాడు నోవాహు. కానీ గమనించండి పిల్లల, పర్పస్లీ ఉద్దేశపూర్వకంగా మీరు గమనించారంటే ఈ యొక్క న్యూ ల్యాండ్ అంటే పరలోక రాజ్య యొక్క ప్రభావం. అది మరో భూమి, అది ఇట్స్ నాట్ ద ఓల్డ్ ల్యాండ్. ఇది వరకు కలిగిన భూమి కాదు. ఆమె ఒక కొత్త ప్రపంచంలో ఉన్న సమాచారం తేవాలంటే నిశ్చయముగా ఈ రాజును నడిపించేది కావాలా. చూడటానికి ఎంత ఉంది? అది చూడటానికి చాలా లిటిల్ గా చిన్నగానే ఉన్నది, తెల్లగా చిన్నగా క్యూట్ గా ఉంది ఆమె. కానీ రాజు నడిపించదు. అది వచ్చాడంట పక్షిరాజు, ఈరోజు నీకు సారీ. ఈగల్ డోంట్ వర్రీ, నీ కొద్దిగా నేను రెస్ట్ ఇస్తున్నా. ఏం చేయాలి చెప్పు, నేను తేల్చుకుంటా. నా గురించి నీకు అర్థం కావట్లా, కొండపైకి ఎగురుతా నేను అన్నమాట. ఆమేన్. నువ్వు ఎగురుతావు నాకు తెలుసు, కానీ ఈ యొక్క పరిచర్లో నువ్వు సెట్ కావట్లా. ఈ నేరో వేగ నువ్వు సెట్ కావట్లా. ఆమె ఈ కఠినమైన ఈ చిన్న కిటికీలో దూరాలంటే నీ పరిచయం సరిపోట్లా. నువ్వు విస్తృతంగా సాగేవాడు. నువ్వు అంటే నువ్వు ఎంత ఉంటావు? ఫెయిత్ ఎంత, అంతేనా? విశ్వాసం ఎంత ఉంది ఆ పిరమిడ్ లో? నువ్వు గట్టివాడివే పక్షిరాజు, నువ్వు రాజువే. కానీ ఫైనల్కి వచ్చేసరికి నాకు కావాల్సింది ఎంతది? ఇట్స్ వెరీ షార్ప్ థింగ్. అది కిటికీ కేవలం ఇంతే ఉంది, ఆ అట్టకారులు ఉన్నాయి. దాంట్లో పోవాలంటే నువ్వు సరిపోవు దాంట్లో. ఆమేన్. కొండలు పెకిలింపగల విశ్వాసము నాకున్నను, నేను దేవదోష భాషలతో మాట్లాడినా, ప్రవచనములు పలికినా, ప్రేమ లేకపోతే వ్యర్థున్నాడు ఆయన. అంటే ఫస్ట్ పాలు కూడా చాలా పెద్దోడే. పౌల్ ఇస్ అ లార్జ్ మ్యాన్, హి ఇస్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్, హి గాట్ పర్ఫెక్ట్ ఫెయిత్. మంచి విశ్వాసంతో ఓడలో చాలా బలంగా ఉన్నాడు ఇంతలా ఆయన. ఆమేన్. కానీ తుదకు ఏమర్థమైంది తెలుసా? కిటికీలో నేను పట్టట్లేదే. చివరికి వచ్చేసరికి పక్షిరాజు చూస్తుంది, వెళ్తే నేనే వెళ్తా. కానీ రోజులు పడే కొద్దికి దేవుడు దూరోపం చేయట్లా. మీరు పరిచర్య గమనించారా? అసలు ఎట్లాగో దేవుడు రేపన్నాక ఆ కుటుంబాన్ని బయటికి లాగుతాడుగా. వాళ్ళని కాపాడటానికి దేవుడు ఓడలో పెట్టాడు, రేపన్నాక బయటికి లాగుతాడు. మళ్ళీ ప్రత్యేకంగా ఈ పరిచర్య ఏంటి? ఈ కిటికీ పరిచర్య ఏంటి? ఈ కిటికీకి దారాలేంటి? అర్థమైందా? ఈ రక్తపు దారాలు కిటికీకి ఎందుకు? ఈ కిటికీ పరిచర్య ఏంటి? ఆమేన్. మరో ప్రపంచంలో నుంచి పంట తినాలంటే నువ్వు ప్రేమగా మారాలి. నీకు నీ ఓల్డ్ ప్రభావం రావాలన్నా, మరో ప్రపంచ ప్రభావం నీ మీద పడాలన్నా నువ్వు ఎలా ఉండాలా? నువ్వు షార్ప్గా అయిపోవాలి నీవు. హల్లెలూయా. అంటే మరీ కఠినమైన మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలా? ఏ న్యారో వే, కొద్ది మంది మాత్రమే ప్రయాణించే ఆ సన్నటి మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలా? హల్లెలూయా. దట్ ఇస్ ద షార్ప్నెస్.